హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను రసం పెడుతున్నానండి. కొన్ని చోట్ల చారు అని కూడా అంటారు. ఈ ఒక్క రసంతో మనకి ఈ వర్షాకాలంలో రొంప, దగ్గు, జ్వరానికి చెక్ పెట్టేయచ్చు. అంటే పూర్తిగా తగ్గిపోతుందని కాదు, కాకపోతే మనకి రొంప కానీ దగ్గు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు ఈ రసంతో కనుక మనం రైస్ తీసుకున్నామంటే మనకి త్వరగా డైజెషన్ అనేది బాగా అవుతుంది. రెండోది ఏంటంటే కొంచెం ఈ రసం వల్ల మనకి ఉపశమనం కలుగుతుందండి. దీనికోసం అని చెప్పి ముందుగా ఒక 2 పెద్ద టమాటాలు బాగా మెత్తగా ముగ్గినవి, ఒక నిమ్మకాయ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం రసం పౌడర్ కోసం అని చెప్పి 4 వెల్లుల్లి రొబ్బలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఇంకా 10 నుంచి 15 మిరియాలు, పెద్ద మిరియాలు తీసుకున్నానండి. చిన్న మిరియాలు అయితే ఒక 20 వరకు వేసుకోండి. వీటన్నిటిని కూడా ఫైన్గా కొంచెం బరకగానే పేస్ట్లా చేసుకోండి. ఇంట్లో వాటర్ ఏం వేయనవసరం లేదు. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న టమాటాలు, చింతపండు ఉంటుంది కదండి, వీటిని టమాటాల్లో ఉన్న పైన కొంచెం మందంగా ఉన్నది, ఇంకా చింతపండులో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసి బాగా మనం ఎంత గట్టిగా మెత్తగా పిసగలుగుతాం అంత గట్టిగా మొత్తం అంతా కూడా అందులో ఉన్న జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేసే విధంగా బాగా మొత్తం అంతా కలుపుకొని తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ ఇంకా వేసుకొని అందులో ఒక 2 కరివేపాకు రొబ్బలు, ఇంకా మీకు నచ్చితే బెండకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి మనం అన్నంలో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. రొంపకి బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా కూడా పసుపు వేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా స్కిప్ చేసినా ఇలా జ్వరంగా ఉన్నప్పుడు ఈ పసుపు ఇంకా ఏంటంటే మనం మిరియాలు అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ పౌడర్ అంతా కూడా మనం ఈ రసంలో వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఇది కొంచెం లెవెల్ అన్నది క్వాంటిటీ అనేది పైనుంచి కొంచెం తగ్గిన తర్వాత దీంట్లో పోపు వేసుకోవాలి. పోపు కోసం అని చెప్పి నేను ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, ఇంకా ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నాను. వేడి వేడి అన్నంలోకి రసం చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.